ఈసారి పాట పెట్టకుండా నా వాయిస్ ఎవరైతే ఇస్తున్నా. రోజు మార్నింగ్ 4:30 లోపు లేవాలంటే నాతో కాదు, అందుకే చెప్పేసి 4:30 తర్వాతనే లేస్తున్నా. ఇవ్వగానే ఫస్ట్ మనం హాట్ వాటర్ అయితే తీసుకోవాలి. మరి గరం గరం అవసరం లేదు, గోరువెచ్చగా సరిపోతుంది. ఈ వామ్ వాటర్ ని మనం మలాసనలో కూర్చొని అయితే తాగాలి. సో అప్పుడైతే మనకు కాన్స్టిపేషన్ ఈజీగా అవుతుంది. మలాసనలో చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి, మీతో అయితే చేయండి లేదా వాకింగ్ చేసినా సరిపోతుంది. తర్వాత యోగా చేసే ముందు స్నానం అయితే చేసుకోవాలి. స్నానం చేయకుండా యోగా చేయకూడదు. నేనైతే రోజు 28 సూర్య నమస్కారాలు, 30 minutes డాన్స్, ఇంకా లాస్ట్ 20 minutes అయితే స్ట్రెచింగ్స్ వర్కౌట్ అయితే చేసుకుంటా. వర్కౌట్ అయిపోయిన వెంటనే స్నానం కాకుండా ఒక 10 minutes అయితే స్నానం చేసుకోవాలి. మన తెలుగు ట్రెడిషనల్ ప్రకారం కళ్ళకి కాటిక, నుదుట కుంకుమ అయితే మర్చిపోకుండా పెట్టుకోండి. నేను చేసే ఛానల్ లో చాలా మంది నాన్ వెజ్ తింటావా అక్క అని అడుగుతారు. కంపల్సరీ నేను నాన్ వెజ్ కూడా తింటా, బికాస్ నేను పన్నీర్ ప్రోటీన్ లాంటివి తీసుకోను కాబట్టి. సో చికెన్, ఎగ్ అయితే తీసుకుంటా. ఈ 60 days ఏదో ఒక రోజు ఫుడ్ కి సంబంధించిన బ్లాగ్ అయితే పెడతా. ఈ ఛాలెంజ్ నేను మెయిన్ గా స్టార్ట్ చేసింది డైటింగ్ కి, వెయిట్ లాస్ కి కాదు. మెయిన్ థింగ్ నాకు బద్ధకం ఎక్కువైపోతుంది, అందుకే ఎర్లీ మార్నింగ్ లేసి దేవునికి పూజ చేసుకోవాలి, గుడికోవాలనే కాన్సెప్ట్ తో ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసిన. ఈ 8 days నుంచి నా బాడీలో, నా మైండ్ లో చాలా చేంజెస్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. మీ బాడీకి, మీ మైండ్ కి చేంజ్ కావాలనుకుంటే ఈ ఛాలెంజ్ మీరు కూడా చేయొచ్చు. నేను చేసేదైతే వెయిట్ లాస్ కోసం అయితే అసలు కాదు, నాకు ఒక డిసిప్లిన్ రావాలని చెప్పేసి రోజు పొద్దున్నే పూజ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేసిన. మీకు కూడా నచ్చితే మీరు కూడా